శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 50వ శ్లోకము. ఆశ్వాస్యైవం ప్రథమ విరహోదగ్రశోకాం సఖీంతే శైలాదాశుత్రినయన వృషోత్థాతకూటాన్నివృత్తః సాభిజ్ఞాన ప్రహిత కుశలైస్తద్వచోభిర్మమాపి ప్రాతః కుంద ప్రసవ శిథిలం జీవితం ధారయేథాః. తాత్పర్యము: తొలి వియోగంతో మిక్కుట దుఃఖభారాన్ని అనుభవిస్తున్న నెచ్చలిని ఈ విధంగా ఊరడించి నందీశ్వరుడు భేదించిన కైలాస పర్వతం నుండి మరలి ఆనవాలుతో పంపిన నా ప్రేయసి క్షేమవార్తలతో ప్రాతకాలంలో శిథిలీకృతమైన మొల్లపూవు వంటి నా జీవితాన్ని నిలుపు. వ్యాఖ్య: గత శ్లోకంలో ప్రియురాలికి చెప్పవలసిన మాటలను పూర్తి చేసి ఈ శ్లోకంలో ఆమె కుశల వార్తలతో వచ్చి శిథిలప్రాయమైన నా ప్రాణాన్ని నిలుపుమని యక్షుడు మేఘుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కుందపుష్పం అంటే మొల్లపువ్వు. మొల్లలు సాయంత్రం వికసించి ఉదయానికి కాడవదులై ఉంటాయి. అలంకారము ఉపమ. మేఘదూతము ఉత్తర మేఘము 50వ శ్లోకము. స్వస్తి.